అధ్యక్ష, మంత్రి గారు కఠినమైన చర్యలు తీసుకుంటాము అన్నారు. ఇది నేను చెప్తున్నది కాదు, మీ డిపార్ట్మెంట్ యొక్క రికార్డ్సే నేను మాట్లాడుతున్నా. మీ డిపార్ట్మెంట్ ఏం చర్యలు తీసుకోలేకపోవడం వల్లనే మొదటిసారి కాదు, అదే రాఘవ కన్స్ట్రక్షన్స్ రెండవసారి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా ఇల్లీగల్ మైనింగ్ క్రషింగ్ చేస్తున్నారని రెండవసారి కూడా మీ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. మీరు తీసుకోవాల్సిన కఠిన చర్యలు ఏంటి? యాజ్ పర్ ద మినరల్ రూల్స్ ఇయర్ 2000 ప్రకారంగా ఒక కంపెనీ మొదటిసారి రెండవసారి ఇల్లీగల్ క్రషింగ్ చేస్తున్నట్టు దొరికితే వాళ్ళను తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టి ఏడాది పాటు జైల్లో పెట్టాలని మీ రూల్స్ చెప్తా ఉంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో ఈ రాష్ట్రంలో తెలియదా? రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరికి సంబంధించిందో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు కదా అధ్యక్ష. అక్కడ ఆ కంపెనీ దగ్గర కూడా ఇంత స్పష్టంగా ఆ కంపెనీ దగ్గర కూడా రికార్డ్స్ పెట్టింది అధ్యక్ష. ఈ దిస్ ఈస్ బిలాంగ్స్ టు యువర్ రాఘవ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిందనేటువంటి కూడా రికార్డ్స్ ఉన్నాయి. సార్ నేను గౌరవనీయులు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష, డిస్ప్లే ఆఫ్ ఫోటో పిక్చర్స్. అండ్ రెండవది ఈరోజు గౌరవ మంత్రివర్యులు డాక్టర్ వివేక్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇయర్ ఆన్ ఇయర్ ఈరోజు రెవెన్యూకి సంబంధించిన గ్రోత్ రేట్ ఏ విధంగా తీసుకెళ్తున్నారు. మీకు ఏదైనా కంపెనీకి సంబంధించి క్రషర్ కంపెనీకి సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు విన్నాం అధ్యక్ష, ఒకసారి విన్నాము. ఎక్కడ మీరు చూపెడతా ఉన్నది కూడా మా అధికారులు విన్నారు, మంత్రి గారు కూడా విన్నారు. ఎవరు ఎంతటి వారైనా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ వారి ఉద్దేశం అంతా కూడా ఈరోజు వారి ఉద్దేశం, వారి ఆలోచన కేవలం ఈరోజు పార్టీ పరంగా వ్యక్తిగతంగా మాట్లాడాలనే కార్యక్రమం తీసుకోకుండా ఏదైనా ఉంటే సూచనలు ఇవ్వమన్నాడు అధ్యక్ష. వారి హయంలో అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను, వారి ప్రభుత్వ హయంలో ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 1 టన్ ఆఫ్ మరి క్రషర్కు సంబంధించి ఎంత అవసరం ఉంటుందో దాన్ని కూడా పరిశీలన చేయాలి అధ్యక్ష. ఈరోజు మైనింగ్ మినిస్ట్రీకి సంబంధించి డిపార్ట్మెంట్కి సంబంధించి రిఫార్మ్స్ చేపట్టి ఆ రిఫార్మ్స్ ద్వారా ఎక్కడ కూడా కరెంటు ఉపయోగం కానీ ఈరోజు వారు సీనరేజ్ లేకుంటే పెనాల్టీ విషయంలో కూడా ఎక్కడ కూడా ఎవరైనా కానీ వారేదో సత్పురుషులు అన్నట్టు వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మైనింగ్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ అంతా కూడా సాఫీగా నడిచినట్టు ఇప్పుడు ఏదో నడవనట్టు అభూత కల్పన చేసే ప్రయత్నం చేస్తాను. నేను గౌరవనీయులు హరీష్